నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి విధానాల పట్ల విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. మరోవైపు ఎప్పుడైతే కవిత తెర మీదకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చేసినటువంటి విమర్శలు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అయితే ఇక్కడ ప్రధానంగా కవిత ఎప్పుడైతే ప్రశ్నించిందో ప్రశ్నించడమే తప్ప అన్నట్టుగా ఆమెమో సీఎం రేవంత్ రెడ్డి మీద అక్కడ ప్రభుత్వ విధానాల మీద ఆమె ఒక రకంగా పోరాటం చేస్తూనే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ ప్రశ్నించడమే తప్ప అన్న వర్డ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికంటే కూడా బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా అన్వయించుకోవచ్చు. అంటే ఆమె ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ప్రశ్నించడం, సజెషన్లు ఇవ్వటం ఇవంతా మొదలుపెట్టిందో అప్పటి నుంచే కొంత కేటీఆర్కైనా, హరీష్ రావుకైనా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వానికి కూడా కవిత పట్ల కొంత వివక్షత స్టార్ట్ అయింది. అంటే వాళ్ళకి ఎవరు చెప్పకూడదు, వాళ్ళ నియంత్రణలాగా ఆ పార్టీ వ్యవహరించింది ఇప్పటిదాకా. సో ఆ వ్యవహారంలో కవిత కూడా ఏం అతిథురాలు కాదు. కవిత కూడా వాళ్ళ దీంట్లోనే భాగంగా, అంటే నార్మల్ కార్యకర్తల్లో భాగంగానే ఆమెను కూడా బయటికి గెంటేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అంటే దీంతో ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నీ మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. గత 2-3 రోజులుగా చాలా సీక్వెన్స్గా జరుగుతూ ఉన్నాయి. అంటే ఈమె హరీష్ రావుని కొంత విమర్శలు చేయటం, హరీష్ రావు ఇప్పుడు ఆమె విజ్ఞతకి వదిలేయటం, తర్వాత కేటీఆర్ ఇప్పటిదాకా నోరు మెదపకపోవటం, కేసీఆర్ కూడా నోరు మెదపకపోవటం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీని అనేక అంశాల్లో కవిత సొంత కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి ఆమె స్వయంగా బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు రాజకీయాలు ఇరికించేయటం, ఇవన్నీ చూస్తుంటే కాకరేపుతున్నాయి రాజకీయాల్లో. అయితే ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి పుడ్చుకోలేనటువంటి డ్యామేజ్ కవిత ద్వారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఒక రకంగా నేషనల్ మీడియాలతో సహా జాతీయ స్థాయిలో అన్ని పార్టీల్లో అంతటా అంటే భారతదేశం అంతా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు కవిత లేవనెత్తినటువంటి అంశాల మీద విస్తృతమైనటువంటి చర్చ జరిగింది గత 3-4 రోజులుగా. అందుకని ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ని ఏ విధంగా పూడ్చుకోవాలనే అంశం మీద స్పష్టమైనటువంటి ఒక వ్యూహం బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ పార్టీకి జరిగినటువంటి నష్టాన్ని పూరించే పనిలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కొంత సీరియస్గానే తలమునకలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చాలామంది నేతలతో నిత్యం మాట్లాడిస్తే కవిత అంశం చర్చకు రాదని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అంటే ఆ పేరును కూడా వినపడడానికి బీఆర్ఎస్ పార్టీలో ఒప్పుకోవట్లేదు ఇప్పుడు. అంటే ఒకవైపు కవితపై విమర్శల ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపైన కూడా మీడియా వేదికగానే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎత్తి చూపాలని నేతలకు సూచించినట్లుగా సమాచారం. సో ఇప్పుడు ప్రతిరోజు సెలెక్ట్ చేసినటువంటి నేతలతో వరుసగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనుక మీడియా ముందుకు వచ్చినా, లేకుంటే ప్రజల్లో మమేకమై మాట్లాడినా, గులాబీ నేతలపై ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి విమర్శలు, అట్లాగే ఆ పార్టీ పైన జరిగినటువంటి డ్యామేజ్ అది కొంత కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది అధిష్టానం యొక్క అంచనా. మరి ఇప్పుడు ఈ నష్టాన్ని పూరించకపోతే రాబోయే రోజుల్లో భారీగా నష్టం జరుగుతుందని కూడా భావించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలకి శ్రీకారం చుడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ వరుసగా మీడియా సమావేశాలు పెట్టడం, అట్లాగే వరుసగా అనేక అంశాల మీద వాళ్ళు తెర మీదకి రావడం, అట్లాగే మహిళా నేతలతో కూడా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టించి ఏర్పాటు చేసి మరీ కవిత పైన విమర్శలు చేయించినట్లుగా కూడా కవిత అనుచరులు ఒక రకంగా ఒకవైపు మండిపడుతున్నారు. అక్కడికి కవిత కూడా చెప్పింది, నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం అని. అంటే గతంలో ఎప్పుడూ చేయనటువంటి నేతలతో కూడా ఇప్పుడు కవిత పైన మాట్లాడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అంటే కవిత అంశం పార్టీ క్యాడర్లో కానీ ప్రజల్లోకి కానీ చర్చ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అనేది స్పష్టంగా రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి చర్చ. అందుకే ఒకవైపు కవిత తప్పిదాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడితే అది కవిత అంశం కొంత ప్రజల్లో చర్చకు తగ్గే అవకాశాలు ఉంటాయి అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన. అంటే పార్టీ క్యాడర్ కూడా కవిత వైపు చూడకుండా దిద్దుబాటు చర్యలు పనికొచ్చే అంశం, అంటే ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ ప్లాన్లో భాగంగానే జరుగుతోంది. సో ఇప్పుడు ఎవరైతే సెకండ్ గ్రేడ్ లీడర్లు ఉంటారో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అమలు పరుస్తూ, మరోవైపు వాళ్లకు అవసరమైన వారికి హామీలు ఇస్తూ కొంత వాళ్ళని కలుపుకెళ్ళాలి, అంటే వాళ్ళకి ఒక భరోసా కల్పించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. సో ఇప్పుడు పార్టీని ఇప్పటికే చాలామంది నేతలు వీడకుండా వాళ్ళను కొంత కట్టడి చేసే ప్లాన్ కూడా కొంత అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే కవిత ఎవరెవరిని లాక్కెళ్ళిపోతున్న చర్చ స్టార్ట్ అయిందో వాళ్ళందరినీ కొంత గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. సో ఇప్పుడు 2 వర్గాలుగా ఇప్పటికే ఒక రకంగా జాగృతి కూడా విడిపోయింది. అంటే గతంలో జాగృతిలో పనిచేసినటువంటి వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించి జాగృతిపైన విమర్శలు చేయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు వాళ్ళంతా కూడా 2గా చీలిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఒకరేమో కవిత వర్గంగా, మరొకరేమో కేసీఆర్ వర్గంగా జాగృతి నాయకులు కూడా చీలిపోయారు. విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు కేసీఆర్తో పనిచేస్తామంటున్నటువంటి నేతలు కవిత వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎండగడుతూ ఉన్నారు. తమకు అన్యాయం చేశారని మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టారు.
ఇప్పుడు కవిత జాగృతి వర్గం నేతలు కూడా వాళ్ళకి ఘాటుగానే కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అంటే ఆనాడు కవిత ఆశీర్వాదంతో కార్పొరేషన్ల టికెట్లు అట్లాగే పార్టీ పదవులు అనుభవించినటువంటి వాళ్ళంతా ఇప్పుడు కవిత పైన విమర్శలు చేయటం ఏంటి అనేది వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళందరూ కూడా ప్రతి విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి వ్యవహారం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో చర్చకు రావాలంటూ కూడా సవాల్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి విమర్శలకు దిగుతున్నటువంటి సందర్భంగా ప్రజలకు సైతం కొంత ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామంగానే ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు తాజా పరిణామాలు అయితే మాత్రం గులాబీ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత డ్యామేజ్ ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాలు విస్తృతంగా జరుగుతోంది. ఆ దిశగా ఖచ్చితంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఎవరు ఎవరన్నా కాదన్నా ఇది జరిగేది ఇదే. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవాలని పార్టీ అధిష్టానం ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా పొలిటికల్ వర్గాల్లో నెలకొన్నటువంటి ఒక ఉత్కంఠ. అయితే ఇప్పుడు కవితను హైలైట్ చేయడం ఎందుకు అని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందట. ఎందుకంటే కవిత ఎపిసోడ్స్ కేవలం సెకండ్ లీడర్లు మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ, జగదీశ్వర్ రెడ్డి లాంటి కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఎక్కడ కూడా ఇట్లా టాప్ మాజీ మంత్రులు కానీ టాప్ లీడర్స్ బీఆర్ఎస్ పార్టీ ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా. మరి ఎందుకు మాట్లాడడం లేదనేది కూడా ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అంటే కవితను మళ్ళీ పదే పదే అందరూ మాట్లాడి హైలైట్ చేయడం ద్వారా ఖచ్చితంగా అది ప్రజల్లో ఇంకా కూడా కవిత మీద డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది. కవిత చేసినటువంటి ఆరోపణలే పదే చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పేరే ఎత్తకుండా అంటే కవిత చర్చే లేకుండా చేస్తే బెస్ట్ అనేది వాళ్ళ ఆలోచన. అంటే కవిత పైన వాళ్ళందరూ సైలెంట్గా ఉంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కవిత పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ కుమార్తె కావడంతో గుర్తింపు ఉండేది, ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా అంత ప్రాధాన్యత లేదని, కేసీఆర్తోనే ఆమెకి భరోసా ఉండేదని చాలామంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆమె చేసే విమర్శలకు కూడా పార్టీలోని కీలక నాయకులు ఎవరు స్పందించడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. అంటే లేకుంటే కనుక విమర్శలు చేసి మళ్ళీ మాటలు అనిపించుకోవటం ఎందుకని కూడా సైలెంట్గా ఉన్నారా అనేది కూడా మరొక ప్రశ్న కూడా రాజకీయ వర్గాలు జరుగుతుంది. కానీ మొత్తం మీద అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కవిత పైన ఇక చాలా వరకు సైలెంట్గా ఉండాలి, ఎక్కువ గ్రిల్ చేయాల్సినటువంటి అవసరం పదే గ్రిల్ చేయడం ద్వారా ఖచ్చితంగా కవిత చేసినటువంటి విమర్శలే ప్రజలు అట్లాగే రాజకీయ వర్గాలు చర్చించుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇక డ్యామేజ్ ఇంకా కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసి తగ్గించుకుని మాట్లాడితే కొంత, అందుకని చూసారా హరీష్ రావు కూడా తాజాగా ఎయిర్పోర్ట్కి వచ్చిన సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కవిత విజ్ఞతకే వదిలేస్తున్న ఆమె చేసినటువంటి విమర్శలు ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే ఆమె కూడా విమర్శలు చేసింది. అదేమి పెద్దగా నేను పట్టించుకోవట్లేదు, నా చిత్తశుద్ధి నా యొక్క క్రెడిబిలిటీ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు, కానీ ప్రజల మీద పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కూడా ఈ వ్యాఖ్యలు కూడా వ్యూహాత్మకం. ఇప్పుడు మరోవైపు కేసీఆర్తో కూడా ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫామ్ హౌస్కి వెళ్ళి భేటీ అయినటువంటి సందర్భం. అంటే జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా కేసీఆర్తో షేర్ చేసుకొని అట్లాగే కేసీఆర్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే హరీష్ రావు కూడా భవిష్యత్తులో ముందుకు అడుగులేసే అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా ఓవరాల్ సినారియో చూస్తుంటే ఇప్పుడు కవిత పేరు బీఆర్ఎస్ పార్టీలో వినిపించకుండా మరోవైపు మొన్నటిదాకా చేసినటువంటి విమర్శలు సరిపోతాయి. ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా కవిత గురించి ఎక్కువ చర్చ వచ్చేలాగా చేయొద్దు అనేది బీఆర్ఎస్ పార్టీ ఒక లైన్గా కనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు, మరి కవిత చేస్తున్నటువంటి విమర్శలు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని టర్న్ తీసుకెళ్తాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల లైన్ ఆ విధంగా ఉంటాయి, కానీ కవిత ఫాలోవర్స్ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీని వరుసగా గ్రిల్ చేస్తూ టార్గెట్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. తాజాగా కవితక్క అప్డేట్స్ అనే ఒక ట్విట్టర్ పేజ్లో ప్రధానంగా హంపీలో కమలాన్ని మొలకెత్తించాలి అనుకున్న కారు ఓనర్ల పేరుతో ఒక ట్వీట్ బాగా వైరల్గా మారుతుంది. అంటే గతంలో కేసీఆర్కి ఏ విధంగా వెన్నుపోటు పొడిచాలి అనే అంశం మీదే స్పష్టంగా ఈ అంటే స్కేప్ గోట్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని మరొకసారి ఒక పోస్టు బాగా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. మరోవైపు అది ఎవరో ఆపరేట్ చేస్తున్నారో కవితకు అప్డేట్స్ అనే విషయం తెలియదు, కానీ మొత్తం మీద కొంతమంది ఫాలోయర్స్గా మనకు కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీని సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే గ్రిల్ చేయాలనే అంశం మీద కొంత కవిత కూడా దూకుడు పెంచినట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే కొంత అధికార పార్టీని కవితని కొంత టార్గెట్ చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు కవిత కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ పైన ఆ దిశగానే కనిపిస్తుంది. అందుకనే మొన్నటికి మొన్న అంటే ఈ పోస్ట్ చేసిన తర్వాత రసమై బాలకిషన్ లాంటి వాళ్ళు కూడా కవితకు అప్డేట్స్ పోస్ట్ రీపోస్ట్ చేసినటువంటి వ్యవహారంలో రీపోస్ట్ను కూడా కొంత ట్రోల్ చేసినటువంటి సందర్భం. కానీ ఇక్కడ ప్రధానంగా ఆ పోస్టే డిలీట్ అయిపోయింది. అంటే ఉదయం దాకా ఉండిన పోస్టు కొంత డిలీట్ అయిపోయింది. వీళ్ళు ఈ పోస్ట్ రీట్వీట్ చేసినందుకు ఏకంగా రసమై బాలకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు కూడా చెప్పారు. ఈ వీడియో పెట్టగానే కళాకారులకు మీరు చేసినటువంటి మేలు గురించి, మీరు రజతోత్సవ సభలో తోటి కళాకారులతో ప్రవర్తించినటువంటి తీరు గురించి కూడా మాట్లాడమని మెసేజ్లు వస్తున్నాయంటూ కూడా వాళ్ళు కలవకుండా
కవిత చేసినటువంటి ఆ కవితకు అప్డేట్స్ ట్వీట్లో రసమయి బాలకిషన్కి సంబంధించినటువంటి ఆ పోస్ట్ కూడా మనకు కనిపిస్తుంది. అట్లాగే ప్రకాష్ని కూడా కొంత కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కవితకు అప్డేట్స్ పేజ్ అయితే కొంత హల్చల్ చేస్తుంది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున. ఇప్పుడు అంటే గతంలో ఏదైతే ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పరంపర దానికి కంటిన్యూషన్ కనిపిస్తోందో, ఇప్పుడు హంపి కేంద్రంగా అప్పట్లో కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నానికి అట్లాగే హరీష్ రావు స్వార్థ ప్రయోజనాలకు అంటూ కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అనుగుణంగానే ఈ పోస్ట్ కనిపిస్తుంది. అది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. మరోవైపు అటువంటి పోస్టే ఇప్పుడు కవితకు అప్డేట్స్లో కూడా ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ కావటమే కొంత సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు డ్యామేజ్ కంట్రోల్కి ప్రయత్నం చేస్తుంటే కవిత టీము అట్లాగే కవిత మాత్రం స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని గ్రిల్ చేస్తున్నటువంటి పరిణామాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ వర్గాల్లో. సో మీరు కూడా కవిత చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత, మరోవైపు ఆ పేరే వినకబడకూడదు అని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి లైన్లో మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.